ఓం శ్రీ గురుభ్యో నమ. అనురాగహానందయుక్తాయ శవాత్సల్యమూర్తే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ. మరి సెప్టెంబర్ 12, 13వ తేదీలలో ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తూ ఉంది, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. మరి అందులో భాగంగా మొట్టమొదటిగా గ్రహ సంచారం చూసుకున్నట్టయితే మరి వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యా రాశిలో కేతువు శుక్రుడు, అదేవిధంగా ధనుస్సు రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క సంచారాన్ని పట్టుకొని మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి స్థానచలనము, ఆరోగ్యపరంగా సమస్యలు, ధన నష్టము, మరి కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, ఆర్థికంగా ఇబ్బంది పడడము, అదేవిధంగా కుటుంబ శాంతులకు దూరంగా ఉండి కొద్దిపాటి బాధపడడము, సరిగ్గా నిద్రలేకపోవడము, మానసిక ప్రకారంగా ఎంతో బాధపడడము, మరి అదేవిధంగా బంధుమిత్రులతోని వైరం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అజీర్ణ బాధ, అదేవిధంగా శత్రువృద్ధి, కుటుంబ కలహాలు, మానసిక ఆందోళన, దాంతోపాటుగా మీ యొక్క శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు దొరకకపోవడము, సరిగ్గా నిద్రలేకపోవడము, ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అన్నిట్లో కూడా అభివృద్ధి లభిస్తుంది. అదేవిధంగా శారీరక సుఖము, స్త్రీ వల్ల సుఖపడడము, అదేవిధంగా మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. మరి సుఖ నిద్ర, సుఖ సంతోషాలతోని ఎంతో ఆహ్లాదకరంగా మీ యొక్క జీవితాన్ని గడుపుతారు. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి పుణ్యము, కీర్తి, సమాజంలో మంచి గౌరవము, అదేవిధంగా స్వస్థల ప్రాప్తి. ఎవరైతే మీరు ఇల్లు కట్టాలని అనుకుంటున్నారో, లేదంటే ఒక ఇల్లును కొందామని అనుకుంటున్నారో, అట్టివారు ఈ యొక్క 2 రోజులలో కూడా మీ యొక్క ప్రయత్నం చేసినట్టయితే చాలా సులభంగా అట్టి ప్రయత్నం విజయం సాధిస్తుంది. మరి స్త్రీ సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యము, మరి అన్నిటా కూడా లాభము, అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి ధన నష్టము, మానసిక ఆందోళన, వస్తు నష్టము, ఆహార సంబంధిత సమస్యలు, మనశ్శాంతి లేకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడము, మరి కుటుంబంలో మీ యొక్క పేరు తగ్గిపోవడము, మీ యొక్క మాటకు విలువ తగ్గడము, అదేవిధంగా మిమ్మల్ని కొద్దిగా కించపరిచేలాగా మీ యొక్క తోటివారు మాట్లాడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి అలసత్వము, మరి మతమార్పు వలన కొద్ది సమస్యలు రావడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, బంధుమిత్ర వైరము, కుటుంబ కలహాలు, శత్రుబుద్ధి, అకారణ వైరము, మీ యొక్క శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభించకపోవడము, సరిగ్గా నిద్రించకపోవడము, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం అనేది ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్త్రీ సుఖము, ఆరోగ్యము, ధనలాభము, వస్తులాభము, ఆభరణ లాభము, సకల విజయాలలో విజయం సాధించడము, సకల కార్యాలలో విజయం సాధించడము, ప్రతి రంగంలో కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, మానసికంగా శారీరకంగా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. సుఖ నిద్ర, అదేవిధంగా ఇష్టాన్న భోజనము అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ధన నష్టము, మానసిక ఆందోళన, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఆరోగ్య సమస్యలు, శారీరక సమస్య, అదేవిధంగా మరి కుటుంబంలో మీ యొక్క గౌరవం తగ్గడము, సమాజంలో అనుకోకుండా మీ యొక్క పేరు చెడిపోవడము, తనమని అనుకున్న వాళ్ళ మిమ్మల్ని మోసం చేయడము, మరి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది.
సుఖనిద్ర అనేది ఉండకపోవడము, అనుకున్న విధంగా భోజన సౌకర్యము మీకు లభించకపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి నూతన వస్త్రలాభము, ధనలాభము, వస్తులాభము, సకల కార్యాలలో విజయం సాధించడము, మానసిక ఆనందము, సుఖనిద్ర, అనుకున్నటువంటి భోజనం స్వీకరిస్తారు. మరి మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆహార సంబంధిత విషయాలలో కూడా మీరు అనుకున్న విధంగా ఆహారం తీసుకునే అవకాశం అధికంగా ఉంది. అన్ని కార్యాలలో కూడా, అన్ని రంగాలలో కూడా విజయం సాధిస్తారు. మీరు అనుకున్న విధంగా పట్టుదల విడవకుండా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. ప్రతి పనిలో కూడా మీకు సహకారం లభిస్తూ ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమాజంలో అగౌరవము, అదేవిధంగా శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడము, ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని వెనక్కు నెట్టేయడము, అదేవిధంగా మీపైన మీకున్న నమ్మకం కోల్పోవడము, ప్రతి పనికి కూడా ఇతరులపైన ఆధారపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శుభవార్త వింటారు, అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. మీ శ్రమకు తగ్గట్టు గుర్తింపు ఉంటుంది. మంచి భోజనము, విందు భోజనము, అదేవిధంగా ప్రతి పనిలో కూడా సానుకూలత, మరి సద్గతోష్టి, మరి ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. ఎవరైతే మీతో గొడవపడి విడిపోయారో అట్టి వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మీనరాశి. మరి మీనరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. మరి కుటుంబ సౌఖ్యం, అన్ని రంగాలలో విజయం సాధించడము, మరి ప్రతి వాళ్ళతో కూడా స్నేహపూర్వకంగా ఉండడము, అదేవిధంగా మరి గృహమయందు లేదా బయటి ఏదో ఒక కార్యంలో శుభ కార్యక్రమం నిర్వహణ చేయడము, మరి సుఖనిద్ర, సుఖభోజనము అంటే విందైన భోజనము, ఇష్టమైన భోజనం ఆహరిస్తారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీరు ఈ 2 దినములు ఎట్టి కార్యం తలపెట్టినా కానీ దానికి తిరుగు అనేదే ఉండదు. ఓం స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు.